అమరావతి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని ఎన్నో ఇబ్బందులు పడ్డ వాళ్ళలో మీరు ఒకరు. ఈ రోజున అదే అమరావతి మళ్ళీ తిరిగి చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తున్న నిధులు గానియండి, లేదా రైల్వే జోన్ అని గానియండి, ఆయన ఒకటే చెప్తున్నారు. మీకు మొన్న ఈ మధ్య మీరు చూసుంటే 'అన్‌స్టాపబుల్‌లో' ఆయన మీకు ఏది ఇష్టం? అటు విశాఖ లేకపోతే ఇటు విజయవాడ అని అడిగితే ఆయన ఒకటే చెప్తున్నారు. అమరావతే, అమరావతే నాకిష్టం అని జెప్పి. అంటే అంత ఒబీడియంట్‌గా లేపోతే అంత ఇదిగా ఆయన తీసుకునే నిర్ణయాలు గానండి, ఇక మళ్ళీ గతంలో జరిగిన అనేక రకాల ఇబ్బందులు వీటన్నిటిని అధిగమించి అమరావతి విరసిల్లుద్ది అనుకోవచ్చంటారా? అమరావతి విరసిల్లిద్ది అనని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా మాకు దృఢమైన నమ్మకం అనేది ఒకటి కలిగింది. ఎందుకంటారా, ఇవాళ 6 నెలలు గత ప్రభుత్వంలో 6 నెలలు ఆయనుండి నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాడని మాకు వాగ్దానం చేసిన ఆయన 6 నెలల్లోనే మా నెత్తిన పిడుగులాంటి వార్తేసి మమ్మల్ని 1631 రోజుగా ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి స్థాయిగా ఉండి మా శిబిరాల ముందుగా వెళ్తా కూడా మీ బాధ ఏంటి, మీ ఇదేంటని ఒక్కరోజు అడిగిన దాఖలాలు లేవు. కాకపోతే ఆ ముఖ్యమంత్రికి, ఈ ముఖ్యమంత్రికి వేరియేషన్ ఏంటంటే, ఆ రోజుల్లో మేము పొలాలు ఇవ్వటానికి కూడా ఒక సైబరాబాద్ సిటీ అనేది డెవలప్ చేసిన నాయకుడు అని చెప్పేసి ఒక్క ఇష్యూ కూడా లేకుండా మేము భూములు ఇచ్చాం. అదే నమ్మకంతో మేము ఆయన 1631 రోజుగా మేము అక్కడ శిబిరాల్లో ఉద్యమాలు చేస్తున్నా కానీ మా దగ్గర భూమి తీసుకొని మమ్మల్ని వాళ్ళు రోడ్లు పాలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ ప్రభుత్వం కానీ మమ్మల్ని ఇట్లా చేసిందని మేము ఏనాడు క్వశ్చన్ చేయలే. ఎందుకంటే ఆయన చేయాల్సిన పని ఆ రోజు చేయటానికి సిద్ధమయ్యి మేము ఆ రోజుల్లో పొలాలు ఇవ్వటానికి కూడా కొంచెం ఆలోచిస్తా, మరి మేము పంట పండించిన భూమి ఈ ల్యాండ్ పూలింగ్ అనే విధానం అనేది కొత్త, మాకు ఎందుట్లో ఏం తెలియము, మరి ఏం తెలియని వాళ్ళం గబాలను వాళ్ళ చేతుల్లో భూమి పెడితే ప్రభుత్వంతో మనం పోరాడలేమేమోలే అని చెప్పి ఒక ఆలోచనతో కొన్నాళ్ళు సంసిద్ధంలో ఉండారు. అంత క్రితం రోజుల్లో కూడా 90% భూమి ఇచ్చారు, 10% ఇవ్వాలా. అప్పటికి కూడా ఇవ్వకపోయినా మేము నమ్మకం ఎక్కడ కలిగిందంటే సైబరాబాద్ సిటీ ఉదాహరణ తీసుకొని నమ్మకం కలిగి ఆయనకు భూమి ఇచ్చాం. దాని ప్రకారం ఆయన చేయడానికి సిద్ధపడితే ఆల్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది హైకోర్టుకి కేసులేసి గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులేసి కొన్నాళ్ల పాటు చేయటానికి ఆటంకాలు కలిగించారు. అయినా కానీ ఎంతో కొంత తాత్కాలిక సచివాలయం ఇది పెట్టి సచివాలయం కట్టి మరి ఆ హైకోర్టు పెట్టి అక్కడ పాలన నడుపుతుంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం వచ్చేసి మా మీద ఎన్ని ఉక్కుపాదం మోపి ఎంత మమ్మల్ని హెరాస్ చేసిందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా చూశారు. ఆ విధంగానే అమరావతి అని మా తొలి ఎజెండా పెట్టుకొని మొన్న ఎన్నికల్లో మేము క్యాంపెయిన్ చేస్తుంటే అమరావతి రైతులకే మా మద్దతు అని చెప్పేసి ఏ విధంగా అయితే అమరావతి ఎజెండాగా మేము వెళ్ళామో 164 సీట్లు నాకు 151 అంటే 175కి 175 అనే మాట మాట్లాడినా కానీ మాకు 151 వచ్చింది. మీరేంటి మమ్మల్ని చేసేదని అహంభావంతో చేసిన గత ముఖ్యమంత్రిని దించడానికి అమరావతి రైతులే ముఖ్యంగా కంకణం కట్టుకొని ప్రతి ఒక్క నియోజకవర్గానికి మేము క్యాంపెయిన్గా వెళ్ళి మాట్లాడితే, అమ్మ మీరు కష్టాలు చూసాము, మరి ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చేసిందో చూసాము, అమరావతి అనేది డెవలప్ అయితే ఎట్లా ఉంటుందని చెప్పేసి అమరావతి ఒక్కదానిలోనే మరి ఇక్కడ చేశారని చెప్పేసి గత ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అప్పుడు హేళన చేశారు. అమరావతిలో ఒక నిధి అనేది అక్కడే చేస్తున్నారు, వీళ్ళు ల్యాండ్ స్కాములు చేస్తున్నారని చెప్పి మాట్లాడారు. ఎప్పుడైతే అమరావతి డౌన్ అయిందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములకు విలువ లేకుండా మరి మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రాకుండా వెనక్కబోవటం ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టే 164 సీట్లు కాన్సెప్ట్ ఏంటంటే మేము మెయిన్గా అనుకుంది ఏంటంటే అమరావతి మా ఏకైక రాజధాని అని చెప్పి కాన్సెప్ట్తో మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు మీ అందరూ మాకు ఆశీస్సులు ఇచ్చారు. ఆ ఆశీస్సులే నిజమైనవి అని చెప్పి అమరావతి రైతులుగా మేము ఒక నమ్మకాన్ని పూనాము. అదేవిధంగా దైవ బలం కూడా ఉంది. మేము చేసిన పూజే కానీ చెయ్యని పూజ లేదు. అట్లాంటిది ఇవాళ మాకు ఆ కూటమి ప్రభుత్వం చేస్తుందని గట్టి నమ్మకం ఉంది. 6 నెలల్లోనే మా ఐకానిక్ టవర్స్ నిర్మించడానికి ఎంత లోతు నీళ్లు, ఆ లోతు నీళ్లలో ఉండే ఐరన్ కూడా దెబ్బతినకుండా దృఢంగా ఉందని చెప్పేసి మరి నిపుణులు చెప్తే దాన్ని నీళ్లు తోడే విధానం చేయటం. మరి వరల్డ్ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి మీకు ఏంటి అని చెప్పంటే మాకు అందరికీ ఆమోదమేనని చెప్పి మాట్లాడి రైతులతో పెద్ద సదస్సు పెట్టారు. ఒకరోజు కొంతమందితో పెట్టారు, ఒకరోజు పెద్దగా పెట్టారు. ఎవ్వరు కూడా చిన్న ఎలిగేషన్ కూడా చేయలే. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ బ్యాంకు వచ్చి మాకు నిధులు ఇవ్వటానికి ఏంటంటే ఈ రైతులు అనేది నమ్మి
ఇచ్చారు భూములు, బలవంతంగా భూసేకరణ చేయలేదని నమ్మారు కాబట్టే ఇవాళ మనకి ఇన్ని నిధులు ఇవ్వటానికి అనేది ఇదైంది. నిధులు రావటంతోటే మరి విజన్ ఉన్న నాయకుడు అనేనంత తెలుసు కాబట్టి, నిధులు ఉన్నాయి కాబట్టి అమరావతి డెవలప్ అయ్యిద్దని ఒక దృఢ నిశ్చయంతో మేము ఉండాము. అవుతుంది, ఇప్పుడు పనులు ప్రారంభిస్తామన్నారు, టెండర్లు పిలుస్తామన్నారు, చేస్తున్నారు, మేము చూస్తున్నాము. ఇంకా కూడా అమరావతి రైతులు అనేది ఇంకా విశ్రమించలా. ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని కూడా మాకు అమరావతికి ఒక గెజెట్ కావాలి, ఇక అమరావతిని ఎవరు వచ్చినా కానీ అంగుళం కూడా కదిలించడానికి వీలు లేకుండా అమరావతి రైతులుగా మేము మరి చంద్రబాబు గారినైనా క్వశ్చన్ చేస్తాం. ఏంటంటే అమరావతికి ఒక ఇది స్టాండ్ కావాలి. 5 సంవత్సరాలకు వచ్చే మారే ముఖ్యమంత్రులల్లా వచ్చి ఇట్లానే అమరావతి మీద బురద పూస్తే ఒప్పుకోదలుచుకోవాలా. మేమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఒక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటారా, మరి 10,000 ఎకరాల భూమి ఉంది అక్కడ. ఇవన్నీ ఏం 3 రాజధానులు అనకుండా మెల్లగా నేను అమరావతి డెవలప్ చేస్తానని తేప కాస్త పొలం అమ్ముకుంటే అమరావతి ల్యాండ్ మొత్తం ఎప్పుడో సమాప్తం అయ్యేది. అట్లా కాకుండా నువ్వు చేయటం ఏదో కీడెంచి మేలెంచమన్నారు కదా, నువ్వు చేసిన కీడు మాకు మేలు జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మరి మా భూమి అంతా పోయేది. ఇవాళ ఏం పెట్టి మా వైపే చూడలేదు. ఈవేళ ఈ భూమి అమ్ముకుంటామన్నా కూడా ఏదో ఒక కేసు వేయటము, ఆ కేసుల్లో మేము గెలవటం. దాదాపు మా మీద 50-60 కేసులు అమరావతి మీద వేస్తే ఒక్క R5 జోన్లోనే మాకు వ్యతిరేకంగా వచ్చింది తప్పితే అన్ని అనుకూలంగానే వచ్చినాయి. భగవత్ సంకల్పం అంటే అది. పైన భగవంతుడు ఉండాడంటే మేము ఎప్పుడూ ఏడుస్తా ఆ కన్నీళ్లతోటి అమరావతిలో నేల తడిపామన్నమాట. ఆ కన్నీళ్లకు భగవంతుడు కరిగి మాకు వరం ఇచ్చాడు. కాకపోతే మేము 151 సీట్లలో మధ్యలో 5 ఎగిరిపోతే బాగుండు అంటే తదాస్తు దేవతల నుండి తదాస్తు అన్నారు. ఆ 11 సీట్లు వచ్చినాయి. నాకు తెలిసి ఇవాళ నువ్వు రాష్ట్రంలో కనుక ఎక్కడికన్నా వచ్చినా కూడా ఆ 11 సీట్లే కాదు, నీ పక్కన ఉన్న నాయకులే నీ పక్కన ఉండట్లా. మరి పాపం నీకేమో పంగనామాలు లాంటి 11 సీట్లే వచ్చినాయి. మరి మేమేం చేయగలిగింది ఏం లేదు. ప్రజలుగా అమరావతి విషయంలోనే కానీ ఆంధ్ర రాష్ట్ర విజయంలో కానీ ప్రజలకు అనేది ఒక అవేర్నెస్ కల్పించావు. ఎందుకంటే ఇంతకుముందు మాకు ఈ మీడియాలంటే ఏంటో తెలీదు, మేము ఎలా మాట్లాడాలో మాకు తెలీదు, ఇంట్లో గరటి తిప్పుకునేవాళ్ళం. ఉద్యమం అనేది ఏంటో తెలియకుండానే రోడ్డు మీదకి తీసుకొచ్చావు. అనేక ఇబ్బందులు పడ్డారు. అమరావతి నుంచి తిరుపతి వెళ్తున్న అక్కడ కనీసం బయో టాయిలెట్లు తొలగించి రోడ్ల మీద భోజనాలు చేసి, లేదా అమరావతి నుంచి అరసవెల్లి వెళ్తుంటే పెట్రోల్ బాటిల్స్ విసిరేసి, రాజమండ్రిలో అయితే రాజమండ్రి వంతెన మీద ఎంత ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ కూడా అనుభవించారు. అప్పుడు జరిగిన ప్రతి ఒక్క సంఘటన ఇప్పుడు తలుచుకుంటే నిజంగా ఈ విజయం, లేకపోతే ఈ రోజున ప్రజల్లో వచ్చిన మార్పు అనేది కేవలం అమరావతి రైతుల వాళ్ళ ఇబ్బందులు కానివ్వండి, వాళ్ళు పడ్డ కష్టాల నుంచి వచ్చింది అనేది ఈరోజు అనుకోవచ్చు అంటారా? 100% అనుకోవచ్చు. ఎందుకంటారా, ఇంతకుముందు మేము అమరావతికి భూములు ఇచ్చామంటే ఎందుకు ఇచ్చారో వీళ్ళు బిల్డింగులు కట్టుకుంటున్నారు, మరి అమరావతికి భూములు ఇచ్చినందుకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసింది ఇంకా అని కొంతమంది మా మీద అవాకులు చవాకులు పేలేవాడు. ఎప్పుడైతే ఈ ఉద్యమం వచ్చిందో ఉద్యమంలో ప్రతి ఒక్కళ్ళం మేము మా మౌత్ ఇది ద్వారా మేము చెప్పడం మొదలుపెట్టాం. మేము ఫ్రీగా భూములు ఇచ్చాము, మేము ఎటువంటి రూపాయి తీసుకోలేదు, మాకు వచ్చిన గజాల్లో కొంత అమ్ముకొని మేము ఈ కొనుక్కున్నామని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే రాజకీయ నాయకులు చేసేదానికంటే కూడా అమరావతి రైతులు చేసే ప్రసంగాలకు వాల్యూ ఉందని చెప్పేసి మమ్మల్ని ఎన్నో స్టేజ్లు ఎక్కించి మరి 47 రోజులు తిరుపతి పాదయాత్ర చేసామంటే ఇల్లు వాకిళ్ళు వదిలేసాం. ఇక అప్పుడే మాకేం గుర్తురాలా. మరి కంటిన్యూగా 47 డేస్ అక్కడ పార్టిసిపేట్ చేసాం. ఎప్పుడైతే అమరావతి రైతులకు మద్దతు వచ్చిందో ఇక లాభం లేదు, అమరావతి పాదయాత్ర అనేది ఇంకో దాన్ని మొదలు పెట్టంగానే ఉక్కు పాదం మోపాలని చెప్పేసి ఇక చివరి స్టెప్ అనమాట. పెట్రోల్ ప్యాకెట్స్ అనమాట, వాటర్ బాటిల్స్, చెప్పులు, దానిలో ప్రత్యక్ష సాక్షి నేను. మాకు దగ్గరలోనే పెట్రోల్ బాటిల్ ప్యాకెట్లు అనమాట, పెట్రోల్ ప్యాకెట్లు వచ్చి పడితే ఇక ఆ రోజుతోటి మరి ఏదో ఒకటి మరి అరాచకాలు జరుగుతాయేమో, ప్రాణ నష్టం అన్న జరగకుండా ఈ పాదయాత్రను ముగించాలని చెప్పేసి మా జేఏసీ వాళ్ళు చేసిన దానికి ఇంకేముందో వెనక్కి తగ్గారు. ఏమి లేదు, అమరావతి రెండో పాదయాత్ర మాత్రం రాజమండ్రి దగ్గర నుంచి వైజాగ్ వెళ్తే గనక ఈ 11 సీట్లు కూడా వచ్చేవి కాదని నా నమ్మకం. అదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఈ 11 సీట్లు కూడా వచ్చేవి కాదు. ఇక ఆ 11 సీట్ల కోసమైనా మనం పోరాడాలని చెప్పి మా మీద అస్త్రశస్త్రాలు ఉపయోగించి కేసులు పెట్టి దాదాపు నా మీద 5-6 కేసులు డెకాయిట్ కేసుతో సహా పెట్టి ఇవాళ మేము డెకాయిట్ కేసు పెట్టినా దడవలేదు. మా మీద హావభావాలు, మా కార్లు ఉన్నాయన్నారు, నగలు ఉన్నాయన్నారు, అవి పెట్టుకున్నారన్నారు, రకరకాల ట్రోలింగ్స్ చేశారు. ఇవాళ వాళ్ళకు చేసిన ట్రోలింగ్స్ ఇవాళ మేము కూడా మరి తిరిగి రిటర్న్ కనుక చేయాలంటే చేయొచ్చు. కానీ వాళ్ళ మళ్ళీ విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు రైతులు కాదు. ఈ పాలక పక్షంలో చెడు పోస్ట్ చేయొద్దని
అని చెప్పి ఒక నినాదంతో తీసుకొచ్చి చెడు పోస్ట్ చేయకుండా జాగ్రత్త చేసుకుంటున్నారు. అది మా ప్రజల మన్నన పొందుతారు. శ్రీదేవి గారు చివరగా ఆ రోజున ఆ ఉద్యమానికి సంబంధించి మీరన్నట్టుగా అనేక రకాలుగా ట్రోల్ చేశారు. క్యారెక్టర్‌ని ఇది చేశారు. లేతే కోకాపేట ఆంటీలని అనేక రకాలుగా ప్రతి ఉద్యమంలో పాల్గొన్న ప్రతి మహిళని విమర్శించిన వాళ్ళే ఎక్కువ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో. కానీ వాటన్నిటిని తట్టుకొని కొంతమంది అయితే అసూలు కూడా బాసారు. ప్రభావతమ్మ గారు ఆవిడైతే పెద్దావిడ ఎప్పుడు ఉద్యమంలో అయినా చక్కగా చిరునవ్వుతో మాట్లాడేది మీడియా వాళ్ళతో. అట్లాంటి ఆవిడ గానియండి, లేకపోతే ఇంకా కొంతమంది వందల మంది ఈ అమరావతిని విధ్వంసం చేస్తారనేది కళ్ళారా చూడలేక అసూలు బాసిన వాళ్ళున్నారు. కానీ మీరన్నట్టుగా కాలం తిరిగొచ్చేపాటికి ఈ రోజున మళ్ళీ ఇంత సస్యశ్యామలంగా అమరావతిలో అభివృద్ధి జరుగుతూ ఒకవైపు మొదటిసారి వస్తున్నటువంటి పండగ ఇది. పెద్ద పండగ మనందరం జరుపుకునేది. సంక్రాంతి పండుగకు అందరూ పిండి వంటలు చేసుకుంటూ పిల్లా జల్లాతో సంతోషంగా ఉన్నారు. ఇక ముందు జరగబోయే అభివృద్ధి గాని, జరిగిన అభివృద్ధి గురించి గాని రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు? ఫస్ట్ సారి మాకు ఎప్పుడైతే ఈ 3 రాజధానులు అనే ఉద్యమం వచ్చిందో ఆ రోజు మేము చేసుకునే ఇదే పండగ భోగి మంటలు నడి రోడ్డు మీద వేసాం. మరి నడి రోడ్డు మీద మేము వండుకోకుండా ఏం లేకుండా అక్కడ రోడ్డు మీద కూర్చొని ఉంటే చంద్రబాబు గారు కానీ ఇంకొంతమంది కానీ వాళ్ళు అరిసెలు వండుకొచ్చి మాకు పెట్టారనమాట. అట్లానే ప్రతి సంవత్సరం పండగ అంటే ఇక్కడ ఉద్యమంలో ఇంకొక పందా మార్చుకోవటం, ఇంకొక స్పెషల్గా ఇవాళ ఈ పండగ మేము ఇక్కడ జరుపుకుంటున్నాం అని చెప్పేసి ఆ శిబిరాల్లో ముగ్గులు వేసుకోవటం అట్లా చేసామే కానీ మా ఇంట్లో నవ్వుతూ పండగ చేసుకునేది ఈ సంవత్సరం చేసుకుంటున్నాం అనమాట. అది ఆనందోత్సాహాలతో చేసుకుంటున్నాం. కానీ పూర్తి ఆనందాన్ని అంటే అమరావతి పూర్తయ్యి దాన్ని గనక దానిలో మేము సాధించాము అననే మా పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినాడు. మేము పూర్తిగా ఆనందపడ్డట్టు. కానీ అభివృద్ధి జరుగుద్ది అమరావతి. ఇవాళ ఎవరైనా సరే అమరావతి అంటే పెట్టుబడులకు వెల్లులాగా మారింది. మరి బిట్స్ పలాని కాలేజీ ఎక్కడదో కాలేజీ దేశంలో 2, 3 కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ వెంకటపాలెం దగ్గర మాకు ల్యాండ్ ఇవ్వమని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందువలన ప్రతి దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే అమరావతి అభివృద్ధి చెందిద్ది. అమరావతితో పాటు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందదు. మరి అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తున్నానని చెప్పేసి పాపం ఒక కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తానని చెప్పేసి కర్నూలు న్యాయ రాజధాని చేస్తానన్నాడు. కర్నూలు న్యాయ రాజధాని చేయకుండా మరి నేను ఒక్క వైజాగ్ మాత్రమే బాగు చేసి ఏ రకమైన విలాసవంతమైన భవనాలు నిర్మించారో ఏ రకంగా చేశారో మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడు న్యాయ రాజధాని కర్నూలు అన్నదానికి బెంచ్ తీసుకెళ్లి కర్నూలులో బెంచ్ పెడుతున్నారు. పూర్తిగా న్యాయం చేసే ప్రభుత్వం ఏదంటే కూటమి ప్రభుత్వం అని దృఢమైన నమ్మకం. నిధులకు కొరత లేదు. ఆంధ్రప్రదేశ్ని అప్పుల కుప్పగా చేసి వెళ్ళాను, ఇంక ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అనుకున్నాడు గత ముఖ్యమంత్రి. కాకపోతే పెట్టుబడుల వెల్లువతోటి అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే పెట్టుబడులు ఆకర్షించడానికి ఐటీ మినిస్టర్గా మరి లోకేష్ గారు ఏ రకంగా కృషి చేస్తున్నారో మీరు ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఇవాళ కూడా మేము ప్రతి ఒక్క దానిలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాము. మరి ఇక్కడిక్కడ మీ దగ్గర భవనాలు అవన్నీ చూసుకుంటా ఉండండి అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది. దానికి కూడా మేము సిద్ధంగానే ఉండాం. అమరావతి ఉద్యమం చేసిన ఉద్యమ స్ఫూర్తి మాత్రం అదని చెప్పి మేము దృఢంగా నమ్ముతున్నాము. ఈ పండగ మేము నవ్వుతూ తుళ్ళుతూ చేసుకుంటున్న పండగ, తొలి పండగ, పెద్ద పండగ సంక్రాంతి.